హలో హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారు వీడియోస్ అన్ని. వన్స్ అగైన్ వెల్కమ్ టు అడ్వెంచర్ బై లింగం పేజ్. అయితే ఈరోజు మీకు ఒక వీడియోను పరిచయం చేయబోతున్నాను. ఒక తండ్రి మాట కాదు తండ్రి ఆవేదన, తన మనసులోని మాట, తన ఆవేదన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గో. నాకు ఇప్పుడు 77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయ్యింది. నాకు 4 కొడుకులు. ఒక్కో నెల ఒక్కో కొడుకు. ఇంట్లో జీవనం నాది. ఆప్యాయంగా పలకరించే మంచివారిలో నేను ఒకడిని. ఇంకో 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పడ్డ తన చేతులతో రోజు లెక్క పెట్టుకుంటున్న ఆ పెద్ద ఆయన చిన్న కొడుకు ఇంటికి వెళ్ళడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. పోయిన దీపావళికి 2వ కొడుకు కొనిచ్చిన పంచె మాత్రమే ఉంది. అవి కాస్త ఇప్పుడు పాడైపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన కళ్ళద్దాలు పగిలిపోయి 3 వారాలైంది. కొడుకు చెబితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడమే మానేశాను. కోడలికి చెబితే గొడవైతుంది అని చెప్పలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టని మనస్తత్వం నాది. ఇంకా 4 రోజులుంది. అందరు ఆఫీస్కి వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి. లేదంటే చిన్న కోడలు చూస్తే కోపానికి వస్తుంది. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చేటువంటి ఉండే ఆనందం లాంటిది నాది. కొడుకు బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్సు దిగగానే చిన్న కోడలు స్కూటీతో రెడీగా ఉంది. బస్సు దిగగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది. సంచిలో ఉన్నాయి పదమ్మా అని అన్నాను. దాంతో చిన్న కోడలు తీసుకొని పెట్టుకొని మామయ్య అని ఆర్డర్ వేసింది. పగిలిపోయా అని చెప్పేశాను. కోపంగా నా వంక చూసింది. తలదించుకున్నాను. సరే మామయ్య, నా వెనకాల కూర్చోండి, జాగ్రత్త పట్టుకోండి అంటూ స్కూటీని ముందుకు నడిపింది కోడలు. దారిలో జ్యూస్ సెంటర్ షాప్ దగ్గర బండి ఆపింది కోడలు. నాకు ఇష్టమైన బాదం జ్యూస్ ని తాగించింది. తర్వాత అద్దాల షాప్ దగ్గరికి తీసుకెళ్లి నాకు అద్దాలు కొనిచ్చింది. స్కూటీలో వెళ్తుండగా సరే మామయ్య జాగ్రత్తగా కూర్చోండి, కావాలంటే నా ముజబ్ మీద తలవార్చుకొని కూర్చోండి అంటూ కోడలు చెప్పింది. అదే తనువుగా కోడలి భుజంపై తలవార్చుకున్నాను. కూతురులా చూసుకునే కోడలి భుజంపై తలవార్చగానే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేవు. అదే తనువుగా మామయ్యతో ఇలా అంది కోడలు. అందుకే మామయ్య, నాకు ఇష్టం ఉండదు మిమ్మల్ని ఎక్కడికి పంపించడం. మీకు అద్దాలు కొనినంత బిజీగా ఉన్నాడా మీ కొడుకు అని అంది. ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు, మిమ్మల్ని అనాలి మామయ్య. సరే అమ్మా, ఎవరిని ఏమీ అనకు అంటూ మామయ్య అన్నాడు. ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ చూసి, నిజం చెప్పండి మామయ్య, ఈ బట్టలని మీరే ఉతుక్కుంటున్నారు కాదు అని కోడలి అంది. లేదమ్మా, వాషింగ్ మిషన్ లో వేస్తారు అంటూ అబద్ధం చెప్పి తలదించుకున్నాను. నన్ను ఒక టీచర్లా చూసింది. తలదంచుకున్న నన్ను చూసి నవ్వింది. నా బాధ మీకు అర్థమవుతుందా మామయ్య? మిమ్మల్ని చూసుకునేంత బిజీగా ఉన్న వారింటికి మీరెందుకు వెళ్ళడం? నేను మీ చిన్న కొడుకు మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్య. కోడలు 2 చేతుల్లో నా ముఖాన్ని ఉంచి బెక్కుమని ఏడ్చాను. నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాను అంటూ ఎదురు చూస్తానమ్మా. ప్రేమగా చూసుకునే ఈ నెల రోజులు మిగతా అన్ని నెలల కూడా సమానమైతుందమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఇలా అన్న నన్ను తన చేతులతో ఓదార్చింది నా కోడలు. కాదు నా కూతురు. పెద్దవారు పిల్లలతో సమానం. వారికి ఆకలేసేంత దాకా చూడకండి. మన పసిపిల్లలకైతే ఏ విధంగా అయితే ఏడుస్తే అన్నం పెడతామో వారి మనస్తత్వం కూడా అంతే. పెద్దవారు మన జీవితానికి మార్గదర్శులు కాబట్టి పెద్దలను సరైన టైంకి ఆహారం అన్నం పెట్టి చూసుకుంటారని ఈ వీడియోని పెద్దలకు అంకితం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్స్ మాకు మరెన్నో వీడియోలు చేయడానికి అయితే ప్రోత్సహించిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.